రాబోయేటువంటి మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల సందర్భంగా అల్లూరు గ్రామ పంచాయతీలో ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి అల్లూరు పేట సత్రం నుంచి కాసల మధు మస్తానయ్య గారి ఆధ్వర్యంలో వారి యొక్క బంధుమిత్ర గోపాలయ్య గారు కాసల మధు కాసల శ్రీనివాసులు మస్తానయ్య అందరూ వారి కుటుంబ సభ్యులందరూ 15 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడం, అదేవిధంగా గండవరపు మేస్త్రి సేనయ్య వారి కుటుంబ సభ్యులందరూ వారి అన్నదమ్ముళ్ళు, అదేవిధంగా గండవరపు, ఎందుకంటే ఇక్కడ మేస్త్రి సేనయ్య కుటుంబం అంటే గండవరపు కుటుంబం అంటే మొదటి నుంచి అందరికీ మండలంలో తెలిసిన కుటుంబాలు, కాసలోళ్ళు కానీ గండవరపు వాళ్ళు కానీ, అదేవిధంగా ఏలూరు చిన్నయ్య ఆధ్వర్యంలో వారి కుటుంబాలు, అదేవిధంగా కుమ్మరగుంట సేనయ్య గారి ఆధ్వర్యంలో వారి కుటుంబాలు, అదేవిధంగా అల్లూరు మెయిన్ విలేజ్కి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పర్సనేటి కళ్యాణ్ ఈరోజు పార్టీలోకి రావడం ఎంత కూడా ఒక శుభ పరిణామం. అందరూ అనేక కారణాలతో కొందరు తెలుగుదేశం పార్టీకి దూరం ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి 2 సార్లు మద్దతు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా? 2 అల్లూరు మండల వాసులు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశారు. ఒకరు అల్లూరు ఆడబడుచు బిడ్డను చేసుకున్నాడు, అదేవిధంగా మరొకరు అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన వ్యక్తి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు. అందుకే అందరినీ కోరుతున్నాం, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా. ఈ దఫా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వమని 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఎంపీ 2 ఓడిపోయినా ఈ మండలంలో కావలి నియోజకవర్గంలో రైతులకు కానీ కాలనీలకు కానీ మొత్తం ఏ అభివృద్ధి అవసరమైతే అవన్నీ కూడా చేసి పెట్టాం. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అల్లూరులో హాస్పిటల్ వచ్చినా, లేక అల్లూరుకి తాగునీటి వసతి వచ్చినా, అల్లూరులో చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేదానికి కాలువలు తవ్వినా, బ్రిడ్జిలు కట్టినా, తుమ్ములేసినా, అల్లూరు చెరువులు రిపేర్లు చేసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. డ్రైనేజ్ వ్యవస్థ అల్లూరు మండలంలో అత్యంత కీలకం. రైతులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా, రైతులకి చిన్న నష్టం జరగకుండా పనిచేసి పెట్టాం అల్లూరు మండలంలో. అందుకే అందరినీ అడుగుతున్నాం, గెలిచినా ఓడినా అభివృద్ధి చేశాం. ఈ మండలంలో రైతాంగానికి, పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాలనీ ఇళ్లు కానీ రోడ్లు కానీ వారికి అవసరాలన్నీ తీర్చేదానికి శక్తి వంచన లేకుండా పనిచేశాం. అందుకే తెలుగుదేశానికి ఒక అవకాశం ఇవ్వండి. ఎంపీ ఎమ్మెల్యేకి మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో 2 ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.